ఇప్పుడు వస్తుంది ఆయన కాలు ఇన్ఫెక్షన్ అయింది పని లేదు శివరాత్రి హనుమంత వెంకపేట హనుమంత టెంపుల్ ఎంత చేస్తారు శివరాత్రి లింగయ్య అక్కడ సైకిల్ అప్పుడు బాగా కాలు నొప్పి 5 లక్షలు కాలు నొప్పి అయింది ఇన్ఫెక్షన్ అయింది అయినా కానీ పనికైంది ఆయన అట్లా పని చేస్తుండే చేసిన సారు ఆ మందులు వాళ్ళే కాలు పెట్టు కాగితాలు అన్నీ వేసి కింద తీసుకొస్తే ఆయన ఊరికి ఎన్ని మాటలతో మంచి దవాఖానలో చూపించుకోపోవాలండి సార్ సర్కారు దవాఖాన మంచి సార్ వచ్చింది అంటే మళ్ళీ కరీంనగర్ రాసిచ్చింది కరీంనగర్లో ప్రైవేట్లో చూపించింది అప్పు అయింది అట్లా 3 లక్షల దాకా వర్తించలేదు సార్ ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే మస్తు తిరిగింది అయినా కానీ అది కాలేదు బాగా అప్పు పెద్ద కూడా సంవత్సరం నడుస్తారు నేను టెక్స్టైల్ పార్క్లో వాళ్ళకి అదే బతుకమ్మ చీర 2 నెలల కింద అది బయటపడ్డ తర్వాత 1 మంత్ బ్యాక్ చిన్న హోటల్ నా బాబు చిన్న బాబు కాలికి ఇలా చూసుకుందామన్నా కూడా ఇప్పుడు మా దగ్గర ఏం లేవు మొన్ననే మా కొడుకు 4 లక్షల దాకా అట్లా ఖర్చు ఉంది ఇప్పుడు ఈ పని కూడా లేదు చేసుకున్నామన్నా చిన్నకు జాబ్ షేర్ చేసుకున్నాం వెరీ పథటిక్ సిచ్యువేషన్ ఆయన ఇద్దరు మా లేడీకి ఏమో వాళ్ళ వైఫ్కి పెరాలసిస్ ఆయన కూడా లాస్ట్ ఉపాధి లేకపోవడం వల్ల ఆయన కూడా పూర్తి కంప్లీట్లీ రిటైర్డ్ చెప్పాలి పెద్ద కొడుకు ఉద్యోగం టెక్స్టైల్ పార్టీలో ఉన్న ఆయన కూడా పైన వచ్చారు పెద్ద కొడుకు చాయ్ హోటల్ ఆయన పెట్టుకుని ఆయన పంపిస్తున్నాడు చిన్న కొడుకు ఫార్మా కంపెనీలో హైదరాబాద్లో ఉద్యోగం కంప్లీట్లీ ఫ్యామిలీ షాటర్ ఉన్న ఒక ఇల్లు అది కూడా తాకట్టు పెట్టారు 5 లక్షల రూపాయలు బ్యాడ్ సిచ్యువేషన్ ఐ రిక్వెస్ట్ వాళ్ళ ప్రాసెస్ చేసి చెక్ ఏదో ఇచ్చేది ఇమీడియట్గా పంపించండి ప్రాసెస్ చేసి చేయాల్సింది 6 lakhs ఇమీడియట్గా షుగర్ డౌన్ అయిపోయి ఇదే పారాలసిస్ ఉంది కదా కుర్చీల మీద కూర్చోబెట్టారు కింద కూర్చోలేదా కాళ్ళు నొప్పి కదా అక్కడ కూర్చోబెట్టారు కలెక్టర్ గారికి మాట్లాడారు కలెక్టర్ గారు ఏమన్నారంటే తక్షణ సాయం కింద కొంత సాయం చేస్తారు ప్లస్ నేత కార్మికులకు ఒక 6 లక్షల రూపాయలు ఇస్తారు దాంతోపాటు 2 అమ్మాయిల్లో ఎవరైనా చదువుకున్నారు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఏదైనా చూస్తాను ఇప్పుడు ఆయన వచ్చి కలుస్తాను చేస్తాను నేను చూస్తాను కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను కలవడానికి వచ్చి మీరు భయపడకండి ఖర్చులు అవన్నీ మేము చూసుకుంటాం మార్కెట్లో పని చేయరా చిక్కడ పని ఎందుకంటే కేవలం మీ ఖర్చులకు మీకు ఇప్పుడు అవసరాలకు మీరు వాడుకోండి నేను మళ్ళీ వచ్చి కలుస్తాను నేను వాళ్ళ పిల్లల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను అయిపోయింది తీసుకోవడానికి మీరేం భారం పడుకుంటున్నారు మీ వివరాలు తీసుకుంటా
రాయేశం గారు కానీ లేకపోతే బాలయ్య గారు ఉన్నారు కదా, రాజేంద్ర గారు. పింఛన్ లేదు వాళ్ళైతే వాళ్ళ మీ వార్డు మీరు ఒకసారి వివరాలు ఇస్తున్నారు అక్కకి. అదే మల్లికార్జున ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.